ఇక డాక్టర్ల నిరసన గళం. వీళ్ళు డాక్టర్లు కాదు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అత్యంత అహంకారపూరితంగా వ్యవహరించారు. బయట బీఎస్సీ చేసినటువంటి వాళ్ళు కేవలం 15-12 వేలకే పనిచేస్తుంటే మీకు ఇప్పుడు ఇస్తున్న జీతాలు చాలవా అంటూ ఉద్యోగుల మీద చాలా అసహనంగా మాట్లాడారు. అది ఒక మంత్రి స్థాయిలో ఏమాత్రం మాట్లాడాల్సినటువంటి మాటలు కాదు. బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నటువంటి వ్యక్తి వ్యవహరించాల్సినటువంటి తీరు కాదు. ఇప్పటికి దాదాపు 10 రోజులు అవుతుంది సమ్మె ప్రారంభించి. రాష్ట్ర వ్యాప్తంగా విలేజ్ క్లినిక్ల్లో పనిచేస్తున్నటువంటి ఈ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు సమ్మెకు దిగి నిరసనలు తెలియజేస్తుంటే ప్రభుత్వం స్పందించి వాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళ సమస్యల పరిష్కారానికి చొరవ చూపేదానికి బదులు వాళ్ళ మీద ఎదురుదాడి చేసి, వాళ్ళ ఉద్యమాన్ని పక్కదారి పట్టించి, వాళ్ళ డిమాండ్ని నాంచివేసి, తాత్సారించేసి, కనీసం ఖాతరు చేయాలనేటువంటి స్పృహ లేకపోతే ఏమనాలి? ఎంత నిర్లక్ష్యం ఇది! వాళ్ళు తగినంత వేతనం ఇవ్వండి, మాకు రెగ్యులరైజ్ చేయండి అని డిమాండ్ చేస్తున్నారు. కనీసం ప్రభుత్వం ఇంత కాదు, ఇంత పెంచుతాం, ఇంత ఇప్పుడు ప్రభుత్వం వల్ల సాధ్యం కాదు, ఇంత మేరకు మీకు న్యాయం చేస్తాం, పలానా తారీఖులాగా పెంచే ప్రయత్నం చేస్తాం, ఇట్లా చెప్పి వాళ్ళ సమ్మె పరిష్కరించాల్సింది పోయి మీ మానాన మీరు పొండి, మాకేం పట్టదు, మాకు లెక్కలేదు అన్నట్టుగా వ్యవహరిస్తే ఇంత నిర్లక్ష్యాన్ని, ఇంత అహంకారాన్ని ఏమనాలి దీన్ని? నిన్న ఇక్కడ జరిగినటువంటి మచిలీపట్నం కోనేరు సెంటర్లో ఈ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు చేస్తున్నటువంటి నిరసనని సాక్షి పత్రిక ఫస్ట్ పేజీలో కథనంగా ఇచ్చింది. అయితే ఇప్పుడు ఈ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల ఈ సమ్మె పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్ల ఆందోళన అంటూ రాశారు. అదే సమయంలో ఏఎన్ఎంలకి ఈ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లకి మధ్య వివాదం రాజుకుంటుంది. ఏఎన్ఎంలకి ఎక్కువ జీతం ఇస్తూ మాకు తక్కువ జీతం ఇస్తున్నారు ఎందుకు అన్నది కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల వాదన. అంతవరకు బాగానే ఉంది. కానీ కొంతమంది సిహెచ్ఓలు సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి పోస్టులు ఈ వివాదాన్ని మరింత రాజేస్తున్నాయి. అసలు సమస్య ప్రభుత్వానికి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లకి అన్నది పక్కకు పోయి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు ఏఎన్ఎంల మధ్య వివాదం రాజుకుంటుంది. ఇది ప్రభుత్వానికి చాలా మంచిది, చాలా శ్రేయస్కరంగా ఉంటుంది ప్రభుత్వం. ఎందుకంటే ఒకే చోట పనిచేసేటువంటి 2 సిబ్బంది మధ్య, 2 శిబిరాల మధ్య విభేదాలు పెరిగితే అది పైన ఉన్నటువంటి వాడికి ఎప్పుడు కూడా సేఫ్. ఇప్పుడు అదే జరుగుతుంది. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు ఏఎన్ఎంల మధ్య వివాదం మొదలడంతో నిన్న ఏఎన్ఎంలు తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేయాల్సి వచ్చింది. సోషల్ మీడియాలో సిహెచ్ఓ పెట్టినటువంటి పోస్ట్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏఎన్ఎంలు ఆందోళనకు దిగారు. ఏఎన్ఎంల జీతాల సమస్య సిహెచ్ఓలకి ఎందుకు? సిహెచ్ఓలు జీతాలు పెంచమని అడగాలి, సిహెచ్ఓలకి న్యాయం చేయాలని కోరాలి. ఎవరికో ఎక్కువ ఇస్తున్నారు కాబట్టి మాకు తక్కువ ఇస్తే ఎట్లా అనేటువంటి వాదన చేస్తూ, పైగా ఆ ఏఎన్ఎంలకి ఏమీ రాదని, వాళ్ళేమీ పనిచేయరని, వాళ్ళ వల్ల ప్రయోజనం లేదని అనేటట్టుగా కొంతమంది సిహెచ్ఓలు చేస్తున్నటువంటి ప్రచారం మాత్రం ఏ విధంగానూ సమంజసం కాదు. అది సిహెచ్ఓలకే నష్టం చేస్తుంది. అది వాళ్ళు గ్రహిస్తే వాళ్ళ ఉద్యమం సజావుగా సాగుతుంది, సత్ఫలితాన్ని ఇస్తుంది. లేదంటే ఏఎన్ఎంలు సిహెచ్ఓల మధ్య వివాదం ముదిరితే అది ప్రభుత్వానికి చాలా ప్రయోజనం. ఇప్పుడు ఆ వివాదాన్ని రాజేసే ప్రయత్నంలో ప్రభుత్వం ఉన్నట్టుగా కనిపిస్తోంది.